Hello friends, welcome to my channel Export Import Basics. చాలామంది ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అంటే చాలా రకమైన డాక్యుమెంట్స్ పేపర్ వర్క్ కావాల్సి వస్తుంది అని అనుకుంటారు. దానికి భయపడి దే డోంట్ ఈవెన్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. కానీ వెరీ సింపుల్గా చెప్పాలి అంటే మీరు స్టార్ట్ చేయడానికి కావాల్సింది ఓన్లీ 5 థింగ్స్. ఫస్ట్, మీకు ఒక కంపెనీ సెటప్ ఉండాలి. ఆబ్వియస్లీ బిజినెస్ చేయాలి అంటే కంపెనీ ఉండాలి. సెకండ్, ఐఈసి. నెక్స్ట్, జిఎస్టీ. అన్ని రకాల బిజినెసెస్కి జిఎస్టీ కంపల్సరీ. తర్వాత ఏడీ కోడ్. ఇది బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది, మీరు పోర్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాస్ట్లీ ఆర్సిఎంసి. ఇది తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి బిజినెస్లో, సో ఇట్ ఈస్ ప్రిఫరబుల్. ఫస్ట్ మనం కంపెనీ సెటప్కి చూసుకుంటే, కంపెనీ సెటప్కి మెయిన్గా కావాల్సింది మీరు ఒక కంపెనీ పేరు, ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్, రెంటల్ అగ్రిమెంట్ అయినా ఎలక్ట్రిసిటీ బిల్ అయినా అలాంటివి, మన కంపెనీ పేరుతో బ్యాంక్లో ఒక కరెంట్ అకౌంట్, తర్వాత లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, వెబ్సైట్ అవన్నీ మెల్లిగా చేసుకోవచ్చు. సో మీరు కంపెనీ పేరు రిజిస్టర్ చేయాలి అంటే ఎంఎస్ఎంఈ కింద గవర్నమెంట్ వెబ్సైట్లో చేసుకోవచ్చు, లేకపోతే మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. మీకు కనుక పార్ట్నర్స్ లేరు అంటే ప్రాసెస్ చాలా సింపుల్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో సరిపోతుంది. ఒక ప్రొప్రైటర్షిప్ కంపెనీలో రిజిస్టర్ చేసుకోవచ్చు. దానికి మీ ఓన్ పాన్ కార్డ్ సరిపోతుంది. మీకు ఆన్లైన్ నేను చేయలేను అనే డౌట్గా ఉన్నా, లేకపోతే నాకు అంతా పక్కగా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ అంటాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించవచ్చు. అయితే మీకు పార్ట్నర్షిప్ కావాలి అంటే దానికి కొంచెం లీగల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. అది మీరు ఖచ్చితంగా సిఏ దగ్గర చేస్తే అంత కరెక్ట్గా ఉంటుంది. ఈ కంపెనీ సెటప్ గురించి మనం ఇంకా డీటెయిల్స్ సపరేట్ వీడియోలో చూద్దాము. తర్వాత వచ్చేసి ఐఈసి. ఇది చాలా మ్యాండేటరీ అండి. ఐఈసి లేకుండా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏది చేయలేము. ఐఈసి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్. మీకు ట్యాక్స్ కట్టడానికి పాన్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి ఐఈసి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఐఈసి అసలు ఏంటి అంటే, గవర్నమెంట్ ఒక లిస్ట్ ఆఫ్ ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్ పెట్టుకుంటుంది. వాళ్ళందరికీ ఒక యూనిక్ కోడ్ ఇస్తుంది. నార్మల్గా ఈ కోడ్ విల్ బీ సేమ్ యాజ్ అవర్ పాన్ నెంబర్. ఈ ఐఈసి కోసం మీరు డైరెక్ట్గా డీజీఎఫ్టీ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్గా చేయలేను అంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఏజెంట్స్, ఆన్లైన్ వెబ్సైట్స్ హు ఆర్ రెడీ టు డూ ఇట్. ఇందులో మీరు నార్మల్గా అప్లికేషన్ ఫీజ్ ఒక 500 అండి. అయితే ఏజెంట్స్కి కనుక చెప్తే ఒక 2000-3000 తీసుకుంటారు, కమిషన్తో ఇంక్లూడెడ్. దీనికి కావాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్ మీ అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అలాంటివి. దాని తర్వాత మనకు కావాల్సింది జిఎస్టీ. సో మనం ఏ బిజినెస్ చేయాలన్నా మనకి జిఎస్టీ అనేది ఇప్పుడు కావాలండి. రిటర్న్స్ ఫైల్ చేస్తాం కదా, సో అప్పుడు జిఎస్టీ నెంబర్ అడుగుతారు. ఇది చాలా చాలా సింపుల్ అండి. మోస్ట్ సింపుల్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్. మీరు డైరెక్ట్గా జిఎస్టీ పోర్టల్కి వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏజెంట్కి ఇచ్చినా కానీ మీరు ఒక 500,000 రూపీస్లో అయిపోవచ్చు. దీని తర్వాత మనం చూసుకునేది ఏడీ కోడ్, పోర్ట్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏడీ కోడ్ అంటే ఏంటో చూద్దాము. మనం కంపెనీ సెటప్ చేసుకునేటప్పుడు ఒక కరెంట్ అకౌంట్ తీసుకోవాలి అని అనుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే, బ్యాంక్లో మనము కరెంట్ అకౌంట్ తీసుకునేటప్పుడు బ్యాంక్కి ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ చేసే లైసెన్స్ ఉందా లేదా అని అడగాలి. ఆ లైసెన్స్ ఉంటే కనుక వాళ్ళకి ఏడీ కోడ్ ఉంటుంది. ఏడీ అంటే ఆథరైజ్డ్ డీలర్స్, అంటే వాళ్ళు ఆథరైజ్డ్ ఇన్ మేకింగ్ ఫారిన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్, అది తెలుసుకోవాలి. సో వాళ్ళ దగ్గర ఏడీ కోడ్ ఉంటే కనుక అప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాము. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని బ్యాంక్ బ్రాంచెస్లో ఏడీ కోడ్ ఉంటుంది. మరీ చిన్న బ్రాంచ్ తప్పితే అన్నిట్లో ఉంటుందండి. సో ఆ బ్రాంచ్ ఏడీ కోడ్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, మనకి దగ్గరలో ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టేషన్, ఏ సీపోర్ట్ అయినా కానీ ఐసీడీ అయినా వెళ్ళేసి అక్కడ కస్టమ్స్ దగ్గర పోర్ట్ రిజిస్ట్రేషన్ చేయించాలి. అప్లికేషన్ అంతా ఆన్లైనే ఉంటుంది. అయితే ఈ కస్టమ్స్ ఫార్మాలిటీస్ కొంచెం టైం టేకింగ్ అండి.
దీన్ని సింపుల్ చేయాలి అంటే సిహెచ్ఎస్ అని ఉంటారు, కస్టమ్ హౌస్ ఏజెంట్స్. వీళ్ళు ఎలా అంటే అన్ని కస్టమ్స్ క్లియరెన్సెస్లో హెల్ప్ చేస్తారు. సో ఇలా పోర్ట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తాము అంటే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఉన్నాము అని కస్టమ్స్కి ఇంటిమేట్ చేస్తున్నట్టు లెక్క. ఇది ఏ పోర్ట్ నుంచి అయినా మనం చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా వ్యాలిడ్ అండి. తర్వాత మీరు మళ్ళీ అక్కడి నుంచే బిజినెస్ చేయాలి అని రూల్ ఏమీ లేదు. ఇది వన్ టైమే రిజిస్ట్రేషన్. దీనికి సిహెచ్ఏ కొంచెం ఫీజు అడుగుతారు, మీరు నెగోషియేట్ చేసుకోవాలి. మామూలుగా 3,000 to 5,000 తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీఎంసీ అంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్. ఇది వెరీ క్రూషియల్. మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ ఫీల్డ్లో మనం సక్సీడ్ అవ్వగలమండి. సో బేసిక్గా ఈ బిజినెస్ ఏంటి అంటే నెట్వర్కింగ్ బిజినెస్. సో ఇలా మనం నెట్వర్కింగ్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫెసిలిటేటింగ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఆర్ కమోడిటీ బోర్డ్స్. డిపెండింగ్ ఆన్ మీ ప్రోడక్ట్ ఈపీసీ అయినా ఫియో అయినా చూస్ చేసుకోండి. ఈ ఏజెన్సీస్ బేసిక్ ఏంటి అంటే ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్స్కి గైడెన్స్, ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ సేల్స్ బాగుంటాయి, బయర్స్ ఎలా వస్తారు, ఏంటి ఇప్పుడు న్యూ డెవలప్మెంట్స్ అనే అన్ని న్యూ ఇష్యూస్ తోటి మీకు కనెక్టెడ్గా ఉంచడానికి ఏపీసీస్ అనేవి చాలా యూస్ఫుల్. మనకి రకరకాల ఈపీసీస్ ఉంటాయి. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి అపెడా, స్పైసెస్కి స్పైసెస్ బోర్డ్స్ ఉంటాయి. ఇలా అరౌండ్ 18 to 20 ఈపీసీస్ ఉన్నాయి మన దగ్గర. లేదు మన ప్రోడక్ట్ వేటిల్లో కవర్ అవ్వట్లేదు అంటే ఒక జనరల్ బాడీ ఉంటుంది, ఫియో అనేసి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్. ఈ ఫియో మనకి సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఇదే నోడల్ ఆర్గనైజేషన్ అండి. సో ఇలా మనం చూస్ చేసుకోవచ్చు ఏ ఈపీసీ మన ప్రోడక్ట్కి సంబంధం అనేసి. అయితే ఈ ఈపీసీస్ వల్ల మనకి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్లో మనకి బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. ఈ ఈపీసీస్లో మెంబర్షిప్ సెట్టింగ్ అప్ అనేది కొంచెం ఫీజు పడుతుందండి. 6,500 ఫియో ఫీజు. వేరే వాటన్నిటిలో కూడా మ్యాక్సిమం 7,000, 8,000, 10,000 లోపల మ్యాక్సిమం మీకు మెంబర్షిప్ దొరికేస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కట్టిన దానికి మీకు డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. నాట్ జస్ట్ రీచ్లోనే కాదు, మీకు మానిటరీ టర్మ్స్లో కూడా మీకు ఆ బెనిఫిట్స్ వెనక్కి వచ్చేస్తాయి. వన్స్ మీరు ఎక్స్పోర్ట్ చేసేస్తే మీకు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్,లో మీకు అది కవర్ అయిపోతుంది. ఒక గ్లోబల్ రీచ్ ఏర్పరచాలి అంటే ఈపీసీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సో ఇవండి మనకి బేసిక్గా కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవి ఒక్కసారి మీరు తీసేసి పెట్టేసుకుంటే తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సింపుల్. ప్లస్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ మీరు ఈ బిజినెస్లో ముందుకు వెళ్తున్నారు, మీరు ఒక స్టెప్ ఆల్రెడీ వేశారు అనేసి మీకు పుష్ వస్తుంది అండ్ యూ డెఫినెట్లీ గో ఫార్వర్డ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. See you in the next video and all the very best to all the future importers and all the best to all the future importers and exporters. Thank you.